చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు. పిల్లలను పెంచడం ఒక కళ అన్న ధారావాహికంలో ఈరోజు పిల్లలతో మన యొక్క కనెక్షన్ అంటే సంబంధాలు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అన్న అంశం గురించి మాట్లాడుకున్నాం. సహజంగా మనం చూస్తుంటాం, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ప్రవర్తించే తీరు, మరికొంతమంది ప్రవర్తించే తీరు. అందరూ వాళ్ళ పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ అదంతా కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ లేదా ఆ వాతావరణమే వేరేగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల టచ్ మీ నాట్లాగే ఉంటుంటుంది. ఈ సంబంధాలు అనేవి రెండు రకాలు, ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్. దాన్నే సకారం లేదా నకారం అనుకుంటుంటారు. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్షన్స్ ఎలా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పవర్ టు ద పేరెంట్ అన్న పుస్తకంలో 5 అంశాలను క్రోడీకరించి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో ఈ నెగిటివ్ కనెక్షన్స్ ఉన్న ఆ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు నిరంతరం పిల్లలు తిడుతూ ఉంటారు. రెండవది, నిరంతరం వాళ్ళు తమ పిల్లల్ని కరెక్ట్ చేస్తూనే ఉంటుంటారు. మూడవది, తమ పిల్లల్ని వెగతాళి చేయడం కానీ, ఎత్తుపడడం కానీ అలా చేస్తూ ఉంటుంటారు. నాలుగవది, పక్క వాళ్ళతోనో బంధువులతోనో పోల్చుతూ ఉంటుంటారు తమ పిల్లల్ని. ఐదవది, పిల్లవాడు వింటున్నాడా లేదా, వాడి పరిస్థితి అయితే అని కాకుండా ఎక్స్ప్లెయినింగ్, ఒక లెక్చరింగ్ మోడ్లోనే అలా చెప్తూనే ఉంటుంటారు. ఆ చెప్పేటప్పుడు ఆ పిల్లవాళ్ళ యొక్క హావభావాలు కూడా గుర్తించరు, నాన్ స్టాప్గా చెప్పేస్తూ ఉంటుంటారు. ఈ 5 కూడా ఇక్కడ నెగిటివ్ కనెక్షన్స్. మరొకసారి చెప్తున్నాను: స్కోల్డింగ్, కరెక్టింగ్, టాంటింగ్ అంటే ఎత్తుపడవడం, కంపేరింగ్, ఎక్స్ప్లెయినింగ్ ఆర్ లెక్చరింగ్. ఇదే పాజిటివ్ కనెక్షన్స్ ఉన్నవాళ్ళు అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పేటప్పుడు వాళ్ళ మాట శ్రద్ధగా వింటారు. రెండవది, వాళ్ళతో ఆడుతూ ఉంటారు. మూడవది, వాళ్ళతో నవ్వుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. నాలుగవది, ఏమైనా మంచి పనులు చేసినప్పుడు ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఐదవది, ఎంపథైజింగ్ అండ్ వ్యాలిడేటింగ్ అంటే పిల్లల దృష్టిలో వాళ్ళు ఏ కోణంలో దాన్ని చేశారు అని చెప్పి ఆలోచిస్తారు. అలాగే వాళ్ళు చేసిన దాన్ని ఎందుకు చేశారు అన్నదాన్ని కూడా వ్యాలిడేట్ చేస్తుంటారు. మరొకసారి, పాజిటివ్ కనెక్షన్స్ ఉండే లక్షణాలు ఏంటంటే, లిజనింగ్ టు ద చైల్డ్, బీయింగ్ విత్ దెమ్, లాఫింగ్ విత్ ద చిల్డ్రన్, ప్రైజింగ్. ఐదవది, ఎంపథైజింగ్ అండ్ వ్యాలిడేటింగ్. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని, దీంట్లో నేను గత కొన్ని సంవత్సరాలుగా చేశాను మన పిల్లలతో అని ఆలోచించి నాది నెగిటివ్ కనెక్షనా, పాజిటివ్ కనెక్షనా అని చెప్పి అక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ ఎంత సమయం గడిపేమని కాదు. కొంతమంది వారానికి పిల్లలతో 2 గంటలే గడిపి ఉండొచ్చు, కానీ కొంతమంది ప్రతిరోజు కూడా పిల్లలతో గడపచ్చు. ప్రతిరోజు గడిపిన వాళ్ళు పాజిటివ్ కనెక్షన్స్ ఉంటాయా అంటే ఉండవు. అదేవిధంగా 2 గంటలు గడిపిన వాళ్ళకి పాజిటివ్ కనెక్షన్స్ ఉంటాయంటే ఉండవచ్చు కూడా. అంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ, ఎంత సమయం వాళ్ళతో గడుపుతున్నాం కాదు, ఎంత క్వాలిటీ టైం వాళ్ళతో గడుపుతున్నాం అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఈ విధంగా మన కనెక్షన్ పిల్లలతో ఎలాగుంది అని చెప్పి కళ్ళు మూసుకుని మనం అనుకున్నప్పుడు, ఒక సైకాలజీ అండ్ రీసెర్చర్ జాన్ గాట్మన్ చెప్పిన దాని ప్రకారం మ్యాజిక్ రేషియో ఏ విధంగా ఉండాలి అంటే 1:5 ఉండాలంటాడు ఆయన. అంటే ఒక నెగిటివ్ కనెక్షన్ ఉందంటే కంపల్సరీగా 5 పాజిటివ్ కనెక్షన్స్ ఉండాలి. పొరపాటున తల్లిదండ్రులుగా ఎప్పుడైనా ఒక నెగిటివ్ స్ట్రోక్ మనం ఇచ్చామంటే ఇమీడియట్గా ఒక 5 పాజిటివ్ స్ట్రోక్స్ ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఆ రేషియో మనం నిర్వహించాలంటే చాలా కష్టమే. అయినా అది మనం సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ మానసిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఒకవేళ మనకి నెగిటివ్ ఇంట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటే, అంటే 1:5 రేషియోలోనే ఎన్ని నెగిటివ్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయో చూసి, దానికి సేమ్ ప్రపోర్షనేట్లో పాజిటివ్ ఇంట్రాక్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మన యొక్క పేరెంట్ చైల్డ్ రిలేషన్ బాగుండాలి అంటే దట్ మ్యాజిక్ రేషియో 1:5 మనం సాధించి తీరాలి. ఆ 1:5 సాధించాలంటే ఏమేమి చేయాలి అనుకున్నప్పుడు, పవర్ టు ద పేరెంట్ అన్న దాంట్లోనే 7 సూత్రాలను మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆ 7 సూత్రాలు ఏమిటో ఈ ధారావాహికలో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి పంపే ప్రయత్నం చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా ఆ కామెంట్స్ కాలంలో తెలియజేయండి.